మీడియాకి స్వాగతం. 2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో పశ్చిమ గోదావరి జిల్లా అచంట నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా అచంట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పితాని సత్యనారాయణకు 63,549 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజుకు 59,629 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా అచంట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పితాని సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజుపై 3,920 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా అచంట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకువాడ శ్రీ రంగనాథరాజుకు 66,494 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పితాని సత్యనారాయణకు 53,608 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి జవ్వాది వెంకట విజయరామ్కు 13,993 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా అచంట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పితాని సత్యనారాయణపై 12,886 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పశ్చిమ గోదావరి జిల్లా అచంట నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.